యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో భార్యాభర్తలు అనే చిత్రం నుంచి చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి అనే పాటని ఆల్రెడీ మనం పాడుకున్నాం ఒక వీడియోలో. ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా గాయకులకు స్వరములు పాడుతున్నాను నేను, అంటే పాటలాగా స్వరములు అనమాట. సాహిత్యాక్షరములు నుండి అన్నీ వస్తాయి అన్నమాట. ఇవాళ పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో A to Z సంగీతం క్లాసులు కావాలంటే, A to Z అంటే పక్కా క్లాసికల్ మ్యూజిక్ చెప్తాను. అలాగే సినిమా పాటలు కానీ, లైట్ మ్యూజిక్ పాటలు కానీ, జానపద గీతములు కానీ, ఏదైనా సరే స్వరంతో మీకు చెప్తాను. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను. ఆల్రెడీ ఇప్పటికే మన తెలుగువారు ఏ రాష్ట్రాల్లో ఉన్నా, మన తెలుగు రాష్ట్రాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఇతర దేశాల నుంచి కూడా ఒక 50-60 మంది దాకా నేర్చుకుంటున్నారన్నమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్కి ఆన్లైన్లో క్లాసెస్కి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి ఒక్కానించి చెప్తున్నాను. ఏంటంటే చాలామందికి పైన స్వరము కింద సాహిత్యం అనుకుంటారన్నమాట. అది నొటేషన్, అది కరెక్ట్ కాదు. పాట పాడుకునే వాళ్ళకి, గాయకులకు ఒక రకంగా స్వరం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే. ఆ రెండు క్లియర్గా ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భార్యాభర్తలు అనే చిత్రం నుంచి చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి అనే పాటకి యాజిటీస్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే గాయకులకు మాత్రమే. రచన కొసరాజు గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గాయకులు ఘంటసాల మరియు జిక్కి గారు. రాగం ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్ని స్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారంటే 4 నోట్స్ అనమాట. నేను తరువాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మా నీ అనే 2 స్వరాలు తీసేసాం. అవరోహణ డిసెండింగ్ ఆర్డర్లో సాధాప గరిస మీ మా అనే 2 స్వరాలు తీసాం. ఏమైనప్పటికీ కూడా 7 స్వరముల్లో 2 స్వరములు తీస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు అంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారన్నమాట. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు అందం కోసం కలిపారన్నమాట. నీత్రి కాకని నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు ఎస్ రాజేశ్వరరావు గారు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం. నడక, ఇది చాలా ముఖ్యం. ఖండనడక, ఖండగతి అంటే ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరముల చొప్పున లేదా 5 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఇది చూడండి ఇక్కడ. తక్క తక్కిట్ట 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. మనకు 1వ శృతి సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. మరి పాటలాగా స్వరములు పాడుకోబోయే ముందు మనం మోహన్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సరి గ పద సా సా ధ ప గ రి సా, సరి గ పద సా సా ధ ప గ రి సా. లో పిచ్చిలో సా ధ సా, హై పిచ్చిలో సరి గ రి సా. తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. జో 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 సారీ పాగా సా సారీ పాగా సా. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, దాద పాగారి సదా దదా సా పాప, దాద పాగారి సదా దదా సా పాప, పద్ద పా సా 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 ని పా సా సా, పస్సదా పాగా సగారి సద్ద పాగారి దరి సా, పస్సదా పాగా సగారి సద్ద పాగారి దసా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రెక్కలు గట్టుకొని రివున వాలాను, రేయింబవళ్ళు నిన్ను తలచుకొని మురిశాను, పద్ద పాగర్రి సదా దదా సా పాప, పద్ద పాగర్రి సదా దదా సా పాప, పాదా ప సా స స స ని స ని పద ద స సా పా, పసదా ప గగరి సారీ రి సద్ద పాగారి దసా సా, దాద పాగారి సదా దదా సా పాప, దాద పాగారి సదా దదా సా పాప, పద్ద పా సా సా స సా ని పా సా సా, పస్సదా పాగా సగారి సద్ద పాగారి దరి సా. పడుకోరా. రెండవ చరణమునకు గాయకులకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. కాకితో ఒకసారి కబురంపినానని, కలలోన నిన్ను చాలా కలవరించాను, గాపరి ససనీద గపసాని నిప, గాపరి ససనీద గపసాని నిప, దరిరి దరిరి ససరి గారి గాగా గరి సస నిద్రిసా నిని దప, గాగా గరి సస నిద్రిసా నిని దప, పసద దప గారి సరి రే ససద పాగారి దసా సా, దాద పాగారి సదా దదా సా పాప, దాద పాగారి సదా దదా సా పాప, పద్ద పా సా సా స సా ని పా సా సా, పస్సదా పాగా సగారి సద్ద పాగారి దరి సా. లాస్ట్ చరణం మూడో చరణం పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఏ ఊళ్ళు తిరిగావో ఏమేమి
చేశావో, ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావో. దాసాస సరిరీస గారీస నీదాప దరిరిగా దరిరీస సారిగ సరిరి. దాసాస సరిరీస గారీస నీదాప దరిరిగా దరిరీస సారిగ సరిరి. పాద దగ్గరి సాస నిద్రిసా నీదప, పాద దగ్గరి సాస నిద్రిసా నీదప, పప సధప దప సాస గారి సరిదాప గగరిదా సాసా. చాలా సంతోషం అండి. ఎక్కడ చిన్న తప్పు అంటే దోషం దొరికినా మళ్ళా మొత్తం రికార్డ్ చేయాలి. అందుకనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. దీనికి పాటాకే స్వరాలు రాయటం కష్టమే. అయితే ఎందరో మహానుభావులు ఉన్నారు, మనమే కాదు, చాలామంది గొప్పవాడు ఉన్నారు అయ్యా. వాళ్ళందరూ కూడా ఇస్తే చాలా సంతోషం. అందుకని ఎక్కువ టైం తీసుకుంటుంది. నా టైం అంతా దీనికే హెచ్చిస్తున్నాను. నేను సంగీతం పాఠాల్లో కొన్ని మానుకుని కూడా అనమాట. మరి రాయిపోతే మరి మీకు ఇవ్వలేను. మరి నేను క్లాసుకి వెళ్ళాను కూడా 4 డబ్బుల కోసం. మరి ఈ జ్ఞానం నశించిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మీకు చిన్న చిన్న బిట్స్తో చెప్పి అనుస్వరములతో ఇన్స్ట్రుమెంట్స్ వారికి వాయిద్య కళాకారులకు నేర్పిస్తాను. అది గాయకులు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.